మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పూలే అడుగుజాడలో అందరూ నడవాలని, ఆయన ఆదర్శం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు, కుప్పం ప్రసాద్, బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్, కటారి ప్రసాద్, కోటి యాదవ్ తదితరులు ఉన్నారు. అన్న శంకర్ గారు ఒక్క నిమిషం ఇట్రండి, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. అమ్మ పూలమాల పట్టుకోండి. అన్న చేతులు తీయండి జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మీరు వేసేవాళ్ళు అటు నుంచి ఇటు కాదు, కెమెరా కట్ట రావాకండి, అటు అన్న రామారావు అటు రాన్న. నిమిషం అన్న వేసేటప్పుడు కరెక్ట్గా అర్థం వస్తారు. కొంచెం తీసుకున్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ గారికి, మా ఇన్ఛార్జ్ ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారికి, కటారి శంకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ధన్యవాదాలు ఏర్పడడం జరిగింది. పూలే గారిని చూస్తుంటే ముఖ్యంగా ఆయన సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు. ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం పోరాటం చేసి ఈ సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్యతను పూర్తిగా పారదోలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండేసి ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉంచి ప్రతి పేదవాడు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి, బాలికలు బాగా చదువుకోవాలని బాలికలకి సపరేట్గా స్కూల్స్ ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసి బాలబాలికలు చదువు ఇప్పించిన మహానాయకుడు పూలే గారు. అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండి, మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు అందరిగా ఉండి ప్రజల కోసం ఎప్పుడు పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ మహనీయుని తలుచుకుంటూ ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మహిళలకి విద్య ఉంటేనే కుటుంబాలు ఉన్నతి సాధిస్తాయని, స్త్రీలకు కూడా సమాన గౌరవం దక్కుతుందని 100 సంవత్సరాల క్రితం ఆయన ఆలోచించి సమాజానికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళు గుర్తిరిగి మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. దళితుల కోసం, మహిళల కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పాఠశాలలు నిర్మించి విద్య ద్వారా వారిని దాస్య విముక్తులు గాంచి ఏదైతే అప్పుడు సమాజంలో ఉన్నటువంటి కుల వివక్ష, సాంఘిక దోపిడీ, అదేవిధంగా మూఢనమ్మకాలు, వాటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టి మరి విప్లవ జెండా ఎగరేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి అటువంటి మహనీయుడు ఈరోజు 134వ వర్ధంతి సందర్భంగా మన జిల్లా పార్టీ ఆఫీసులో మరి గౌరవనీయులు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఒంగోలు ఇన్ఛార్జి రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం.
మరి ఎంతో సాహసోపేతంగా దాదాపు 170-180 ఏళ్ళ క్రితమే మరి ఆ రోజు పాఠశాలని మహిళల కోసం అదేవిధంగా దళితుల కోసం స్థాపించి ముఖ్యంగా మహిళల కోసం వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి గారిని మరి విద్య నేర్పించి ఆమెను టీచర్ని చేయటమే కాకుండా ఆ రోజుల్లో సతీసహగమనం అంటరానితనం మరి పురోహిత వ్యవస్థని వాటిని నిర్మూలించే విధంగా ఉద్యమించడమే కాకుండా మరి వివాహితులకి మళ్ళీ పెళ్లి చేసే పద్ధతి, అదేవిధంగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, వారి హక్కుల కోసం, సంఘ సంస్కరణల కోసం మరి అనేక కార్యక్రమాలు చేసి తరతరాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యానికి మరి వారు నలిగిపోతుంటే వారు అండగా నిలబడి వారి తుది వరకు అతను మరి వీటన్నిటిని ఉద్యమాల్ని చేసిన ఘనత మరి ఆయనకి దక్కింది. అటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్రని మరి తర్వాత తరం అయినటువంటి అంబేద్కర్ గారు కూడా మరి ఆదర్శంగా తీసుకోవటం మనందరం గమనించాం. అటువంటి మహనీయుడి యొక్క వర్ధన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నా పేరు బొట్ల సుబ్బారావు, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. 1827 ఏప్రిల్ 11వ తారీఖున మహారాష్ట్రలోనే పూణేలో జన్మించినటువంటి జ్యోతిబా పూలే గారు అట్టడుగు వర్గాల్లో ఆ రోజుల్లోనే నిమ్మన కులాలు సామాజిక అస్పృశ్యతకు గురవడం కానీ, అలాగే ముఖ్యంగా స్త్రీలు విద్యకు దూరం అవడం కానీ ఇవన్నీ గమనించి ఒక సామాజిక విప్లవ జ్యోతిలాగా ఒక సామాజిక పితామహుడు డాక్టర్ జ్యోతిబా పూలే గారు ఆ రోజే మహిళలకు విద్య అవసరమని ముందుగా ఆయన పెళ్లి చేసుకున్నటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య అవసరమని విద్యను నేర్పినటువంటి గొప్ప మహాత్మా జ్యోతిబా పూలే. మరి ఆ రోజుల్లో సామాజికంగా ఉన్నటువంటి అస్పృశ్యతలు కానీ అట్టడుగు వర్గాలన్నింటిని కూడా వ్యతిరేకిస్తున్నందుకు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు కొంతమంది కూడా వారి తండ్రికి ఫిర్యాదు చేసి ఆయన ఇబ్బంది పడితే ఆ రోజుల్లో ఆయన ఇంట్లో నుంచి వారి తండ్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎదుర్కొని జ్యోతిబా పూలే గారు సామాజిక మార్పు కోసం కృషి చేసినటువంటి మహనీయుడు. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్ని రకాల పథకాలు ఏర్పాటు చేయటం, అలాగే స్త్రీలకి ఆర్థిక స్వేచ్ఛ కోసం జగనన్న ఇళ్ళు కానీ అన్ని పథకాల్లో కూడా స్త్రీలకి ప్రాధాన్యత కల్పించినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మనం చూస్తే మాయ మాటలు అబద్ధపు హామీలతోటి దొంగ మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఏదైతే ఉందో ఈవీఎంల మహిమ కావచ్చు, పవన్ కళ్యాణ్ పుణ్యం కావచ్చు, వచ్చి గత 6 నెలల నుంచి కూడా బడుగు బలహీన వర్గాలందరం కూడా ఇబ్బందికి గురి చేస్తూ అన్ని పథకాలు కూడా నిలిపేసి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. వీటన్నిటిని కూడా మేమందరం కూడా ఐక్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రజా పోరాట స్ఫూర్తితో ఈ పథకాలను అమలయ్యే విధంగా మన రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇన్ఛార్జి చుండూరు రవి గారు, నగరాధ్యక్షుడు కటారి శంకర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పోరాట స్ఫూర్తితోటి ఈ పథకాలు అమలయ్యేదానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే గారి వర్ధన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు సమసమాజ స్థాపనకై వారు ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదటిగా వారి భార్యతోటే మహిళ ఆమె టీచర్ చేయించి ఒక ఉపాధ్యాయురాలుగా బయటికి తీసుకొచ్చి సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మొట్టమొదటిగా వారు పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోషల్ మీడియాని వాళ్ళ గొంతులు నొక్కేయటం, ఎవరైనా మాట్లాడితే దొంగ కేసులు పెట్టడం, ఈ అరాచక పాలన ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకరు మార్చి ఒకరు విపరీతంగా మాట్లాడిన ఎన్ని చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా గురించి కానీ, అరెస్టుల గురించి కానీ బోళ్ళ పండుకున్న రోజులు ఆ రోజు పవన్ కళ్యాణ్. ఇంకా అసలు లోకేష్ గురించి అయితే రెడ్ బుక్ అంటానే ఉన్నాడు. ప్రజలు మరి ఆ రెడ్ బుక్ ఏముంటుందిలే అనుకున్నారు. ఈరోజు రాజ్యాంగం మొత్తం కూడా రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.
సమాజ స్థాపనకు కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో ముందు తరాలు నడవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాస్వామి అన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడి సియాత, నౌకసాన బాలాజీ, దళిత సంఘ నాయకులు నీలం నాగేంద్ర, గంటా సుబ్బారావు, దారా అంజయ్య తదితరులు బాగున్నారు. మేడం కాస్త కనపడండి సార్ సార్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు మీరు ఎదురు దిగండి. మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు గారి పూలే ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన. మేడం గారు ఒక్క నిమిషం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, బడుగు బలహీన వర్గాల జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి. ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు. సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎనలేని కృషి చేశారు. వారు వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్య కొరకు ఉద్యమాలు చేశారు. ఈరోజు వారు చనిపోయి దగ్గరగా 130 సంవత్సరాలు అవుతూ ఉంది. వారు జన్మించి 200 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారికి నివాళులు అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. ఈరోజు వారే కాదు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ సామాజికానికి చేసినటువంటి సేవల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వివక్షని వారి స్ఫూర్తితో మనం అధిగమించాలని చెప్పేసి కోరుతూ ఆ మహానుభావానికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాంఘిక సంస్కృత, మహిళల అభివృద్ధికి రూపకర్త, సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఆయన స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు, ఒక రెవల్యూషన్ చేశారు. అదేవిధంగా కుల వ్యవస్థను, కుల వివక్షను, మూఢనమ్మకాలను ఎదిరించారు. సామాజిక రంగాల్లోనే
కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసిన మహనీయుడు. ఆయన్ని మనం అందరూ కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా ఒక సమాజ సమగ్రాభివృద్ధి చెందిన 100% లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పూలే గారి యొక్క వర్ధన సందర్భంగా మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే పెద్దలు చెప్పినట్టుగా 200 సంవత్సరాల క్రితమే వారు జన్మించి సమాజంలో ఉన్నటువంటి మరి రుగ్మతలు అయితేనేమండి, కుల వివక్ష అయితేనేమండి, అంతేకాకుండా సతీ సహగమనము ఇలాంటివి అనేక రకాలుగా మన భారతదేశంలో మరి నిగూఢమై ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు పడే రోజులు. ఆ రోజుల్లోనే ముఖ్యంగా ఇదంతా కూడా నిర్మూలించాలని అంటే కేవలం విద్య మాత్రం దానికి సాధ్యమనే విషయాన్ని గ్రహించి తను మాత్రమే చదువుకునేది కాకుండా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి మహిళా విద్య కోసమే ఎక్కువగా పాటుపడి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళా విద్య కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహామహిషి మరి జ్యోతిబా పూలే గారు. వారు ఆ రకంగా మారడానికి వారి జీవితంలో ముఖ్యమైన సంఘటన కూడా జరిగిందండి. 1848 సంవత్సరంలో అప్పుడు బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండే రోజుల్లో ఒక వివాహానికి వెళ్ళిన సందర్భంలో మరి బ్రాహ్మణుల యొక్క వివాహంలో ఇతను పాల్గొన్నందుకు గాను మరి అదంతా కూడా చెడిపోయిందనే ఒక ఉద్దేశంతో మరి బ్రాహ్మణులందరూ అతన్ని వెలివేసే సమయంలో మరి తను ఎంతగానో బాధపడి థామస్ ఫైన్ అనే ఒక బుక్ని, అంటే మానవ హక్కుల పుస్తకాన్ని అతను చదివి తద్వారాగా తను ఇంప్రెస్ అయ్యి తద్వారాగా మరి ఈ రకంగా ఈరోజు మనం అందరము చెప్పుకునే విధంగా అనేక రకాల మార్పులు సమాజంలో తీసుకురావడానికి ఒక ఆద్యుడు పూజ్యుడు మొట్టమొదటిసారిగా మనము మహాత్మాని పిలుచుకునే గొప్ప నాయకుడు కూడా మరి జ్యోతిబా పూలే గారు. అలాంటి వారి ఆశయాలు మనం ఖచ్చితంగా కూడా మరి గ్రహించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వారి ఆశయాలను ఖచ్చితంగా అమలు చేసే విధంగా కనుక ముందుగంజలో ఉన్నట్లయితే ఈ రోజు ఉన్నటువంటి ఇంకా కుల వ్యవస్థ ఇంకా ఉంది మనకి. ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇంకా కుల వివక్ష ఇంకా ఉంది. కాబట్టి అదంతా నిర్మూలించాలి అని అంటే ఖచ్చితంగా మరి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ముందుకు కృషి చేయాలని చెప్పి. అన్యాయం జరిగిందని పరామర్శలకు వెళ్తే ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడతారని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెంలో ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పరామర్శించడానికి పోతే ఫోక్సో కోర్టు SC/ST కేసు నమోదు చేశారని, ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడతాం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ నగరాధ్యక్షులు కటారి శంకర్, BCCL నాయకులు బొట్ల సుబ్బారావు, పనిదెబ్బ సుధాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్ తదితరులు బాగున్నారు. మీలేడి తయారు చేయించావా? ఓకే ఓకే, సరే పంపిస్తాను. ప్రెస్ మీట్లో ఉన్నా మళ్ళీ చేస్తాను. అందరికీ నమస్కారం. మీరు ఈరోజు చూసుంటారు మన రాష్ట్రంలో ఏ ఒక్కరి మీదైనా సరే కదిలితే సోషల్ మీడియా కేసులు, ఎవరైనా పరామర్శించిన కేసులు, ఎవరినైనా వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి వెళ్ళినా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెళ్ళినా కానీ కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు నిన్నే మనం గమనించాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ విషయం తెలిసిందే. మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మన పార్లమెంట్ ఇన్ఛార్జి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన చిత్తూరు జిల్లాలో ఒక ఫోక్సో కేసు మరియు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయిని ఎవరో ఒకళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా రేప్ చేశారని, ఆ అమ్మాయిని గాయపరిచారని చెప్పని, ఆ అమ్మాయి 2 రోజుల క్రితం కనపడకుండా పోయిందని చెప్పని వాళ్ళ నాన్నగారే స్వయాన బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత
ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం చెప్పడం కోసం, అట్లాగే న్యాయ సహాయం ఏమైనా కావాలేమని చెప్పని, అట్లాగే వాళ్ళ కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉండటం కోసం అని చెప్పని పరామర్శకి వెళ్ళడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరిని కలవడానికి లేదు, ఎవరికి మనోధైర్యం చెప్పడానికి లేదు, ఎవరికి న్యాయ సహాయం అందించడానికి లేదు అనే రీతిలో ఆయన మీద తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వచ్చిన చట్టాలు ఏదైతే కొత్త చట్టాలు వచ్చాయో, బిఎన్ఎస్ఎస్ చట్టాలు, దీంట్లో ఎక్కడా కూడా ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళకూడదని ఏం లేదు. పరామర్శించడం అనేది నేరం కాదు ఈ చట్ట ప్రకారం కూడా. కానీ కక్షపూరితంగా అతి దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక రకంగా నాయకులను భయభ్రాంతులు చేయాలని చెప్పని చూస్తున్నారు. అట్లాగే బాధిత కుటుంబం ఏదైతే ఉందో ఆ బాలిక తండ్రిని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి సాంఘిక దోపిడీ, అతని ద్వారా మళ్ళా పోలీసులకి తప్పుడు ఫిర్యాదు అందజేసి ఇబ్బంది పెట్టాలని చెప్పని చూస్తున్నారు. మరి చట్టంలో కూడా ఇప్పుడు రాజ్యాంగం మనకి ఇచ్చింది, కూడా హక్కులను కాలరాస్తూ కూడా ఈ రోజు నడుస్తా ఉంది. పద్ధతి కాదని మేము లీగల్ సెక్టర్ సరే కేసులు కడతారు, న్యాయస్థానాల్లో అవి నిలబడతాయా, అది అంతిమంగా నిజ నిర్ధారణ అనేది కోర్టు ద్వారా తెలిసింది. అయినా కానీ ఒక దళిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా నాయకుల పైన కేసులు పెట్టించడం అనేది మంచి సాంప్రదాయం కాదని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆ రోజు పాఠశాలని మహిళల కోసం, అదేవిధంగా దళితుల కోసం స్థాపించి, ముఖ్యంగా యాక్చువల్గా ఫోక్సో కేసు ఏంటంటే ఒక బాలిక గురించి సావిత్రిబాయి జరిగినట్టుగా చెప్పినట్టుగా అయితే పెడతారు. ఆ రోజుల్లో సతీసాగమనం, చిన్నపిల్లల మీద అగాత్యాలే కాదు, కేసులు కూడా ఏంటంటే మైనర్ బాలిక సంబంధించి పద్ధతి, అదేవిధంగా కార్మికుల కోసం, సంఘ సంస్కరణ కోసం మరి అనేక కార్యక్రమాలు చేసి తరతరాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యానికి మరి వారు నలిగిపోతుంటే వారు అండగా నిలబడి వారి తుది వరకు రాష్ట్రంలో మరి వీటన్నిటిని ఉద్యమాలని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి ఆయనకి దక్కింది. అటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్రని మరి తర్వాత తరమైనటువంటి అంబేద్కర్ కూడా ఆదర్శంగా తీసుకోవటం 20 రోజుల నాడు జరిగిన సంఘటన. అటువంటి మహనీయుడి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ పరామర్శకు వెళ్ళిన వాళ్ళ మీద కూడా ఈ చోద్యాన్ని ఇంతకుముందు ఎప్పుడు మనం చూసారు. ఈ చోద్యం ఈ పరిపాలనలోనే ఉందని మనం గమనించాలి. అంటే ఇక మీదట ఎవరిని పరామర్శించకూడదనా మీ ఉద్దేశం, లేకపోతే ప్రతిపక్షాలు పరామర్శించకూడదనా మీ ఉద్దేశం? బాలిక తండ్రి కంటే పెద్ద వయసు అయిన భాస్కర్ రెడ్డి, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని, ఒక ఎస్సీ కుటుంబాన్ని అన్యాయం జరిగిందేమో, వారికి అండగా ఉండాలేమోనని ఉద్దేశపూర్వకంగా వెళ్తే ప్రొవోకేట్ చేశారని చెప్పడం, వాళ్ళని రెచ్చగొట్టారంటాం, ఆ రకమైన సెక్షన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే, సంఘటనలు జరిగితే నిజంగా అయితే ప్రతిష్ట దిగజారుద్ది తప్ప ఇట్లాంటి తప్పుడు సెక్షన్లు పెట్టి నాయకులు ప్రతిష్ట దిగజార్చాలంటే అది దిగజారకపోగా మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అసహించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకు కార్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ, రూట్ సేఫ్స్ ఒంగోలు నందు డిసెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వివరాలకు రూట్ సేఫ్ సంప్రదించాలని ఈ సందర్భంగా అన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, నా ఒంగోలు రూట్ సైడ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన రూట్ సేఫ్టీ సంస్థ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అందజేస్తూ ఉంటుంది. ఈ సంస్థ మన కెనరా బ్యాంకు మరియు ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ ఆధ్వర్యం నడపడుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ప్రతి నెల నిరుద్యోగ యువతకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఈ నెల 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కారు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామండి. ఉచిత శిక్షణ, ఉచిత భోజనం, ఉచిత వసతితో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి మహిళలకు, గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ట్రైనింగ్ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నెంబర్కు కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు.
ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.